నగరంలో గణపతి నిమజ్జనానికి సర్వం సిద్ధమైంది. ట్యాంక్ బండ్లో నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. సిటీ అంతటా 20 చెరువులు, 72 బేబీ పాండ్స్ లో నిమజ్జనాలు జరగనున్నాయి. ఇందుకోసం 134 భారీ క్రేన్లు, 259 మొబైల్ క్రేన్లు అందుబాటులో ఉంచారు. హుస్సేన్ సాగర్ దగ్గర ప్రజల భద్రత కోసం 9 ప్రత్యేక బోట్లు, 200 మంది గజ ఈతగాళ్లను ఏర్పాటు చేశారు. ఇక హుస్సేన్ సాగర్ దగ్గర నిమజ్జనం ఏర్పాట్లపై మరిన్ని వివరాలు రాంప్రసాద్ అందిస్తారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు అందుకున్నటువంటి గణనాథులన్నీ కూడా ఇటు పీపుల్ ప్లాజా వద్దకైతే ఇటు ట్యాంక్ బండ్లో నిమజ్జనానికి బయలుదేరుతున్నటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు. ఎందుకంటే ఈరోజు 9వ రోజు కావడంతో అయితే గత 8 రోజులుగా ప్రత్యేక పూజలు అందుకుని అయితే గణపతులన్నీ కూడా నిమజ్జనానికి జరుగుతున్నాయి. ఇటు పీపుల్ ప్లాజా వద్ద మాత్రం ఇటు భారీగానే గణపతుల రద్దీ కొనసాగుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఉదయం నుంచి కూడా హైదరాబాద్లోని పలు ప్రాంతాల నుంచి అయితే చాలా వరకు విగ్రహాలన్నీ కూడా నిమజ్జనానికి ఇక్కడికే వస్తున్నాయి. ఎందుకంటే ఈరోజు 9వ రోజు కావడంతో కొంత రద్దీకి అనుగుణంగా ఇటు పీపుల్ ప్లాజాతో పాటు అదేవిధంగా మనం పక్కనే ఉన్నటువంటి ఎన్టీఆర్ ఘాట్ వద్ద 2 ప్రాంతాల్లో మాత్రమే ఇటు నిమజ్జనాలకు అయితే అధికారులు అనుమతిస్తూ ఉన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ వ్యాప్తంగా కూడా నిమజ్జనాలు కొనసాగుతూ ఉన్నాయి. హైదరాబాద్లోని 20 చెరువులలో కూడా ఇటు నిమజ్జనానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను జిహెచ్ఎంసీ అధికారులు చేపట్టడం జరిగింది. అన్ని ప్రాంతాల్లో కూడా ఇటు భారీ క్రేన్లను ఏర్పాటు చేసి ఇటు వచ్చినటువంటి గణపతులన్నింటినీ కూడా నిమజ్జనానికి తరలిస్తున్నారు. ఇక్కడ నిమజ్జనానికి తరలించేటువంటి ఒక దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి భారీ క్రేన్లపై అయితే ఇటు గణపతులను నిమజ్జనానికి తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు. ఇటు భారీ గణపతులతో పాటు చిట్టి గణపతులను కూడా చూడవచ్చు. మనం ఒకసారి వెనక ప్రాంతంలో చూసినట్లయితే చిన్న చిన్న గణపయ్యలన్నీ కూడా ఇటు నిమజ్జనానికి తరలిస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఇటు గణపతి నిమజ్జనాలకు సంబంధించి అయితే హైదరాబాద్ వ్యాప్తంగా అన్ని చెరువుల వద్ద కూడా ముఖ్యంగా ఇటు మనం ప్రస్తుతం ట్యాంక్ బండ్ వద్ద ఉన్నటువంటి పీపుల్ ప్లాజా దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడతో పాటు అన్ని ప్రాంతాలలో కూడా ఇటు ఏకకాలంలో ఇప్పటివరకు అయితే 1,00,000కు పైగా గణపతులు నిమజ్జనం జరిగాయని అధికారుల గణాంకాలు చెప్తున్నాయి. ముఖ్యంగా ఇటు నిమజ్జనంతో పాటు అదేవిధంగా ఏకకాలంలోనే ఇటు చెరువులో ఉన్నటువంటి స్క్రాప్ మొత్తాన్ని కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుంది. అంతేకాకుండా ఇప్పటికే హైదరాబాద్ వ్యాప్తంగా అధికారులను మనం చూస్తున్నాం. సమన్వయం చేసుకుంటూ అయితే వివిధ శాఖల అధికారులు అయితే ఇటు గణపతి నిమజ్జనాలలో కావాల్సిన విధంగా ప్రజలకైతే అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్లోని ఇప్పటికే చూస్తున్నాం అటు బాలాపూర్ నుంచి వచ్చేటువంటి బడా గణేష్కు సంబంధించి అయితే అధికారులు ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. దానికి సంబంధించి నిన్ననే ఇటు జిల్లా కలెక్టర్తో పాటు 3 కమిషనరేట్ల కమిషనర్లు కూడా ఇటు మార్గాన్ని కూడా పరిశీలించడం జరిగింది. అంతేకాకుండా ఇటు హైదరాబాద్లోని గణపతుల నిమజ్జనం కోసం అయితే ఇప్పటికే 20 చెరువుల వద్ద 134 భారీ క్రేన్లతో పాటు 259 మొబైల్ క్రేన్లను కూడా అధికారులు అయితే సిద్ధం చేయడం జరిగింది. అంతేకాకుండా మనం ప్రస్తుతం హుస్సేన్ సాగర్ సంబంధించినటువంటి ట్యాంక్ బండ్ వద్ద జరుగుతున్నటువంటి నిమజ్జనాలకు సంబంధించి అయితే వచ్చేటువంటి ప్రజలకు భద్రత కల్పించేందుకు 9 ప్రత్యేక బోట్లను ఏర్పాటు చేయడంతో పాటు 200 మంది గజ ఈతగాళ్లు కూడా ఇటు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అయితే అందుబాటులో అధికారులు ఉంచడం జరిగింది. అంతేకాకుండా ఇటు నిమజ్జనం జరుగుతున్నటువంటి పరిసర ప్రాంతాలను మనం గమనిస్తే ఇటు ఒకవైపు నిమజ్జనాలతో పాటు ఎట్ ది సేమ్ టైం ఇటు శానిటేషన్ సంబంధించినటువంటి కార్మికులను కూడా జిహెచ్ఎంసీ ఇటు 14,486 మందిని అయితే ఇటు సేవలు అందించేందుకైతే అన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఉంచడం జరిగింది. ముఖ్యంగా ఇటు హైదరాబాద్లో ఇటు నిమజ్జనాలు రాత్రి వేళలో ఎక్కువ జరుగుతూ ఉంటాయి కాబట్టి హైదరాబాద్ వ్యాప్తంగా కూడా సుమారు మనం చూస్తే 300 కిలోమీటర్ల మేర కూడా ఈ యొక్క గణపతికి సంబంధించినటువంటి శోభాయాత్ర జరిగేటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ప్రత్యేకంగా విద్యుత్ దీపాలను హైమాస్ లైట్లను కూడా ఏర్పాటు చేసి ప్రజలకు ఇంత అంతరాయం కలగకుండా అయితే ఇటు వివిధ శాఖల అధికారులు చర్యలు చేపడతా ఉన్నారు. ముఖ్యంగా మనం చూస్తే ఇప్పటికే ట్యాంక్ బండ్కు సంబంధించి అయితే పీపుల్ ప్లాజా వద్దకు ఉదయం నుంచి కొనసాగుతున్నటువంటి రద్దీ అయితే క్రమక్రమంగా పెరుగుతూ ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి అన్ని వినాయకులను కూడా ఇటు పీపుల్ ప్లాజా వద్దకే అధికారులు అయితే ఇటు డైవర్ట్ చేసి ఇక్కడనే నిమజ్జనాలను కొనసాగిస్తున్నారు. అందుకు పీపుల్ ప్లాజా పరిసర ప్రాంతాల్లో అయితే ఇటు ట్యాంక్ బండ్ వద్ద 8 భారీ క్రేన్లను కూడా ఉంచి వచ్చినటువంటి విగ్రహాలన్నింటినీ కూడా నిమజ్జనానికి తరలిస్తున్నారు. ముఖ్యంగా మనం చూస్తే ట్యాంక్ బండ్ వద్ద ఇటు గమనిస్తే ఇక్కడ వచ్చినటువంటి నిమజ్జనం చేసే క్రమంలో దానికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు అదేవిధంగా ఇటు సంబంధించినటువంటి ఒక శానిటేషన్ పనుల్లో కూడా ఇటు సిబ్బంది అయితే చురుగ్గా పాల్గొంటూ ఉన్నారు. ఎందుకంటే క్రమక్రమంగా రద్దీ పెరుగుతుండడంతో అయితే ఇక్కడ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకైతే జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా శ్రమిస్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఇటు పోలీసులు కూడా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అయితే పోలీసులు అన్ని రకాల చర్యలు చేపడతా ఉన్నారు. ఇటు సీసీటీవీ
కెమెరాల ద్వారా అయితే ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగిస్తున్న క్రమంలో ఇటు వాహనాల రద్దీ ఎక్కువగా ఉన్న క్రమంలో మనం చూస్తున్నాం. భారీ టస్కర్ వాహనాలపై అయితే గణపతులను తరలిస్తున్నారు. ఈ క్రమంలోనే తరలిస్తున్నటువంటి వాహనాలన్నీ కూడా ఒక దగ్గరే జామ్ అవ్వకుండా అధికారులు అయితే చర్యలు చేపడతారు. ట్రాఫిక్ అధికారులు వచ్చినటువంటి వాహనాలన్నింటినీ కూడా ఇక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా అయితే ఇటు కిందికి పంపిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు. ఎందుకంటే ఇటు వినాయకులకు సంబంధించి నిమజ్జనం కోసం అయితే ప్రత్యేకంగా వాహనాలను అందుబాటులో ఉంచాలని భాగ్యనగర్ ఉత్సవ కమిటీ అయితే ఇటు సంబంధిత శాఖల అధికారులను కోరడంతో ఇటు మనం చూస్తున్నాం. ఇప్పటికే రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు సంబంధించినటువంటి అధికారులు అయితే ఇప్పటికే రోడ్డు రవాణా శాఖకు సంబంధించినటువంటి అధికారులు ప్రత్యేకంగా ఇటు వాహనాలను కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి క్రేన్లలో ఉచితంగా ప్రజలకు సంబంధించినటువంటి గణపతులన్నింటినీ కూడా తరలించేటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఇటు చూడవచ్చు చుట్టుపక్కల ప్రాంతాలలో కూడా అన్ని క్రేన్ల వద్ద కూడా గణపతి నిమజ్జనాలు అనేవి చురుగ్గా కొనసాగుతున్నాయి. ఎందుకంటే ఇక్కడికి వస్తున్నటువంటి గణపతులకు సంబంధించి అయితే ఇక్కడ రద్దీని కవర్ చేసే విధంగా ఇటు ఈ యొక్క క్రేన్ సిబ్బంది కూడా అందుబాటులో ఉండి సేవలు అందిస్తున్నారు. ఎందుకంటే ఉదయం రాత్రి అనే తేడా లేకుండా గత 5 రోజుల నుంచి కూడా నిమజ్జనాలు అనేవి కొనసాగుతున్నాయి. 3వ రోజు నుంచి ప్రారంభమైనటువంటి నిమజ్జనాలు అయితే ఇటు ప్రజలకు అందుబాటులో ఉంచే విధంగా ఇటు నిమజ్జనాలు కొనసాగుతూ ఉన్నాయి. కావున ఈ నిమజ్జనాలలో ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఇటు గజ ఈతగాలను అదేవిధంగా ఇటు దీనికి సంబంధించినటువంటి క్రేన్ ఆపరేటర్స్తో పాటు క్రేన్ సిబ్బందిని కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసి అయితే నిమజ్జనాలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు. అంతేకాకుండా ఇటు క్రేన్లను మనం ఒకసారి చూడవచ్చు. క్రేన్లు కనుక ఉన్నటువంటి విగ్రహాలన్నీ కూడా చిన్నవి పెద్దవి అనే తేడా లేకుండా అన్ని విగ్రహాలను కూడా ఇటు హుస్సేన్ సాగర్లోకి నిమజ్జనం చేస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం ఎక్స్క్లూజివ్గా చూడవచ్చు. ఎందుకంటే ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రేన్లన్నీ కూడా వస్తున్నటువంటి గణపతులన్నింటినీ కూడా నిమజ్జనాన్ని తరలించి ఇటు వచ్చేటువంటి వాహనాలకు రద్దీ లేకుండా అయితే ఇక్కడ క్రేన్ సిబ్బందితో పాటు ఇటు క్రేన్ సంబంధించినటువంటి ఆపరేటర్స్ కూడా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో సుమారు 2 కిలోమీటర్ల మేర కూడా వాహనాలన్నీ నిలిచిపోవడం జరిగింది. ఎందుకంటే ఇటు 2 వరుసలలో క్యూ లైన్లలో అయితే ఇటు వాహనాలన్నీ కూడా ఇటు గణపతులను నిమజ్జనానికి తీసుకొస్తున్న క్రమంలో ఇటు వచ్చేటువంటి వాహనాలకు కానీ ఇటు వచ్చేటువంటి ఉత్సవ కమిటీ సభ్యులకు ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా అయితే ఇటు ఇక్కడ క్రేన్ నిర్వహించేటువంటి జిహెచ్ఎంసీ అధికారులు కానీ అదేవిధంగా క్రేన్లను ఆపరేట్ చేస్తున్నటువంటి యొక్క సిబ్బంది కూడా ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితి. మనం ప్రస్తుతం నిమజ్జనం జరిగేటువంటి ఒక స్పాట్లో అయితే ఉన్నాం. నిమజ్జనం చేసేందుకైతే ఇటు వినాయకుని విగ్రహాలన్నింటినీ కూడా చిన్నవి నుంచి మొదలుకొని పెద్దవాటి వరకు అన్నీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి నిమజ్జనం చేస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. అంతేకాకుండా నిమజ్జనానికి తీసుకొచ్చినటువంటి ఉత్సవ కమిటీ సభ్యులందరూ కూడా ఇటు గణపతి పప్ప మోరియా అంటూ వారికి సంబంధించినటువంటి గణపతులను నిమజ్జనం చేసేటువంటి ఒక అపురూప దృశ్యాన్ని తిలకిస్తున్నటువంటి పరిస్థితిని అయితే మనం చూడవచ్చు. అంతేకాకుండా ఈ గణపతులన్నింటినీ కూడా నిమజ్జనం చేసేందుకు ఇక్కడ ప్రత్యేకంగా స్టాఫ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే 24 గంటల పాటు కూడా ఈ యొక్క నిమజ్జన కార్యక్రమాలు కొనసాగుతున్న క్రమంలో వివిధ జిల్లాల నుంచి కూడా ఇటు క్రేన్కు సపోర్టింగ్ ఉన్నటువంటి వర్కర్స్తో పాటు నిమజ్జనాలను నిర్వహించేందుకు అయితే ప్రత్యేకంగా సభ్యులను కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. వీరందరూ కూడా 2 నుంచి 3 షిఫ్ట్లుగా అయితే ఇటు విధులు నిర్వర్తిస్తూ వచ్చినటువంటి గణపతులన్నింటినీ కూడా నిమజ్జనం చేస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూడవచ్చు. ఎందుకంటే ఈ నిమజ్జన ప్రక్రియలో ఇటు భారీ గణపతుల నుంచి చిట్టి గణపతులు అన్ని రకాల గణపతులు అయితే నిమజ్జనానికి వస్తున్న క్రమంలో ఇటు ప్రజలందరికీ కూడా ఇబ్బందులు లేకుండా అహర్నిశలు గణపతి నిమజ్జన సేవలో అయితే ఇటు సేవలు అందిస్తున్నటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు. ఇటు గణపతులన్నింటినీ కూడా ఏదైతే వస్తున్నటువంటి ఒక గణపతులు రద్దీ పెరుగుతున్న క్రమంలో ఇటు నిమజ్జనాలను కూడా ఇటు స్పీడప్ చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ గణపతి నిమజ్జనాలకు సంబంధించినటువంటి సిబ్బంది ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, అసలు నిమజ్జనానికి ఎన్ని వస్తున్నాయి గణపతులు ఇక్కడికి? రాత్రి నుంచి వస్తున్నాయి భయ్య. రాత్రి నిన్న 3 గంటల నుంచి వస్తున్నాయి. ఇప్పటి వరకు ఎన్ని నిమజ్జనాలు చేసి ఉంటారు? అంతేకాకుండా ఇంకా నిమజ్జనాల రద్దీ కూడా ఏ విధంగా ఉంది? రాత్రి నుంచి కంటిన్యూగా ఉందా లేదంటే ఇంకా పెరుగుతూ ఉందా? ఇంకా పెరుగుతుంది కానీ తక్కువ అవుతలేదు సార్. ఇంకా పెరుగుతుంది కానీ తక్కువ అవుతలేదు. అంటే ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మామూలుగా మీకు డ్యూటీస్ ఎవరు అలాట్ చేశారు? మాకు డ్యూటీ ఇన్ఛార్జ్ ఉంటారు సార్, సుధాకర్ సార్ అన్నట్టు. ఆయన వాళ్ళు ఇన్ఛార్జ్ ఉంటారు, వాళ్ళు షిఫ్ట్ లెక్క చేస్తారు. ఇప్పుడు డే డ్యూటీ పగులు డ్యూటీ అలాగ చేస్తాం. 8 మంది అలాగ షిఫ్ట్ చేస్తాం.
సో ఇది మొత్తంగా చూసినట్లయితే గణపతి నిమజ్జనాలకు సంబంధించి అయితే ఇక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది కూడా ఇటు 2 షిఫ్ట్లుగా అయితే ఇటు ప్రజలందరికీ గణపతి నిమజ్జనంలో సేవలు అందిస్తూ అయితే ఇటు ట్యాంక్ బండ్ వద్ద పీపుల్ ప్లాజా వద్ద అదేవిధంగా ఎన్టీఆర్ గఢ్ వద్ద అయితే ఈ యొక్క నిమజ్జనాలు అనేవి కొనసాగుతూ ఉన్నాయి. ముఖ్యంగా రేపటి నుంచి ఈ యొక్క నిమజ్జనాలకు సంబంధించినటువంటి యొక్క తాకిడి మరింత పెరిగేటువంటి అవకాశం ఉండడంతో అయితే మరిన్ని క్రేన్లను కూడా ఏర్పాటు చేసి ట్యాంక్ బండ్ చుట్టూ 40కి పైగా కూడా క్రేన్లను ఏర్పాటు చేసేందుకైతే ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు అంచనా వేయడం జరిగింది. దానికి అనుగుణంగా కూడా ఇటు క్షేత్రస్థాయిలో సిబ్బందిని కూడా ఏర్పాటు చేసేందుకైతే ఇటు అధికారులు అన్ని రకాల చర్యలు అయితే చేపడతా ఉన్నారు. ఈరోజు 7వ రోజు కావడం 7వ రోజు నుంచి ప్రారంభమైనటువంటి రద్దీ ఇప్పటికీ కూడా కొనసాగుతూనే ఉంది. ఈరోజు 9వ రోజు కావడంతో నిన్ననే లిఫ్ట్ చేసినటువంటి విగ్రహాలకు సంబంధించినటువంటి నిమజ్జనానికి కూడా ఇప్పటివరకు తీసుకొస్తున్న క్రమంలో ఈరోజు 9వ రోజు గణపతులను అయితే ఈరోజు ఉదయం నుంచే ఇటు నిమజ్జనాలకు తరలించేటువంటి ప్రక్రియ ఆల్రెడీ ప్రారంభమైంది. కాబట్టి వినాయకులన్నింటినీ కూడా తీసుకొస్తున్న క్రమంలో రద్దీ పెరగడం వల్ల ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇటు జామ్ అవ్వకుండా అయితే ఇటు సంబంధిత క్రేన్ సిబ్బంది కానీ అదేవిధంగా ఇక్కడ పర్యవేక్షిస్తున్నటువంటి లా అండ్ ఆర్డర్ పోలీసులు అదేవిధంగా ట్రాఫిక్ పోలీసులు కూడా అహర్నిశలు వచ్చినటువంటి ప్రజలందరికీ ఇటు ఉత్సవ కమిటీ సభ్యులందరికీ అయితే సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితి ఇటు పీపుల్ ప్లాజా వద్ద అయితే కొనసాగుతూ ఉంది. ఈ అధికారుల గణాంకాలు చెప్తా ఉన్నాయి. దీంతో ఇటు గణపతి నిమజ్జనాలకు సంబంధించి అయితే ప్రధానంగా ఇటు ఏర్పాట్లు కానీ అదేవిధంగా ప్రజలకు సంబంధించినటువంటి ఒక కోలాహలం అంతా కూడా ఇటు పీపుల్ ప్లాజా వద్ద కొనసాగుతూ ఉంది. దీంతో ప్రజలందరికీ ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా వివిధ శాఖల అధికారులందరూ కూడా సమన్వయంతో వచ్చినటువంటి గణపతులన్నిటికీ కూడా నిమజ్జనం చేసుకునేందుకు వీలుగా అయితే అవకాశం కల్పిస్తున్నటువంటి పరిస్థితి ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పీపుల్ ప్లాజా అదేవిధంగా ఎన్టీఆర్ వద్ద అయితే కొనసాగుతుంది. కెమెరామెన్ సైదులతో రాంప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్.